హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్‌గా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు ఒక లాంగ్ వీడియోతో వస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది వీడియో చూసి ఏంటని. అదేనండి అందరికీ ఇష్టమైన క్యారెట్ హల్వా. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెడ్‌గా సన్నగా ఉన్న గాజర్ ఒక కేజీ తీసుకున్నానండి. దాన్ని ఇలాగా చిన్నగా తురుముకోవాలి గ్రేటర్ తోటి. ఒక కేజీ గాజర్‌కి 2 కప్పుల పంచదార తీసుకుంటున్నానండి. ఇది కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. గాజర్ మనకి చూడండి ఇంత వచ్చింది. ఇంకా జీడిపప్పు, పచ్చికోవా, నెయ్యి, హాఫ్ లీటర్ పాలు. నెయ్యి ఇంత అనేం లేదండి. ఎక్కువ తిన్నాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాస్త వేడెక్కాక మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ కోర్ని మొత్తం వేసేయాలండి. క్యారెట్ కోర్ని మొత్తం వేసేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. మనకి క్యారెట్ హల్వా అయినా గాజర్ హల్వా అయినా చేయాలంటే చాలా టైం పడుతుందండి. నాకు ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ పట్టింది స్టార్ట్ చేసిన నుంచి. మనకి కొంచెం పేషెన్స్ ఉండాలి ఇవి చేసుకోవాలంటే. ఎంత పేషెన్స్తో చేస్తే అంత టేస్ట్ ఉంటుంది క్యారెట్ హల్వా. చూడండి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి. నేనైతే ఆవు పాలు వాడానండి. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. ఆవు పాలు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పాలు వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరగా అయ్యాక మనం పంచదార వేసుకుందాం. పంచదార వేసేసాక బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చాలా వీడియోల్లో క్యారెట్ హల్వాని క్యారెట్ పాలు కుక్కర్లో పెట్టి ఉడికించేసి చూపిస్తున్నారు. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి పంచదార కరిగిపోయి వాటర్ ఎలా వచ్చిందో. ఇది మనకిప్పుడు బాగా దగ్గరకు అవ్వాలి. దగ్గర పడ్డాక ఇందులో మనం ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఇలాచీ పొడి వేస్తున్నాము. చీని ఇలాచీ కలిపి చేసిన పొడి మొత్తంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పచ్చికోవా తెచ్చుకున్నాం కదా. నేనైతే 200 గ్రామ్స్ పచ్చికోవా తెప్పించాను. నాకు అంతగా పడలేదు. ఒక 50 గ్రామ్స్ ఉంచేసాను. ఈ క్వాంటిటీ చూసుకొని మనం పచ్చికోవా యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్లెస్ కోవా అండి. కోవా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఆ స్ట్రక్చర్ అది ఎంత బాగుందో కదా. చూస్తుంటే నోరూరుతుందా మరి? ఆగండి, ఇంకొక స్టెప్ ఉందిగా. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కదా మరి. మనం ఇంట్లో ఒక 1 అవర్ కష్టపడ్డామంటే కమ్మటి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి. ఒక చిన్న సాస్ ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. మీరు గమనించారో లేదో మనం స్టార్టింగ్లో క్యారెట్ ఫ్రై చేయడానికి మాత్రమే నెయ్యి వేసాం. మరి మధ్యలో ఎక్కడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్కి అందుకే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. క్యారెట్ హల్వాలోకి ఓన్లీ జీడిపప్పు అయితేనే బాగుంటుంది. కిస్మిస్ వేస్తే అంత టేస్ట్ రాదు. సో నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. చూడండి జీడిపప్పు వేసి కలిపేశాను. యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మరి తినాలనిపిస్తుందా? నోరూరుతుందా? మరి ఇంకెందుకు లేటు, ఒక బౌల్లోకి తీసుకొని లాగించేద్దాం రండి. నేను చేసిన ఈ క్యారెట్ హల్వా ప్రాసెస్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.